అని కూడా చెప్పొచ్చు. రైట్, ఇంకా ఇందులో చూస్తే ఎవరు వస్తున్నారు తెలంగాణ భవన్కి, ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, కార్యక్రమాల్లో ఎవరు యాక్టివ్గా పాల్గొంటున్నారు, ఎవరు రావడం లేదు, ఎవరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఒక నివేదికను రిపోర్టు తయారు చేసుకుంటున్నా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని రిపోర్ట్ తయారు చేస్తారు. ఎందుకయ్యా ఈ రిపోర్ట్ అంటే, త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. కమిటీలకు సంబంధించి యాక్టివ్గా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళకే ఈ పార్టీ కమిటీలో చోటు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నారంటే ఒకసారి చూద్దాం డీటెయిల్స్. గులాబీ నేతల పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తున్నది. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పార్టీ నేతలు స్పందిస్తున్నారా, ప్రజల పక్షాన ఉంటున్నారా, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారా, పార్టీ పటిష్టంగా ఉందా అనే వివరాలను సేకరిస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా పనిచేసే నేతల వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన వారిని కేసీఆర్ అభినందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కమిటీలు కూడా వారికే ప్రియారిటీ. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నేతల్లో కొండంత నైరాశ్యం నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే హామీలు గ్యారంటీల అమలులో కొంత జాప్యం జరుగుతుండడంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పవనాలు స్టార్ట్ అయ్యాయని భావించిన గులాబీ పార్టీ ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని, సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగానే నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో నియోజకవర్గాల నేతలు కావచ్చు, పార్టీ లీడర్లు కావచ్చు, నియోజకవర్గాల అక్కడ ప్రజల్లో ఉండి వాళ్ళు చేసే ఇది కావచ్చు, ఆశించిన స్థాయిలో ఉండట్లే అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నారట. అయితే ఎలా స్పందిస్తున్నారు, యాక్టివ్ లీడర్ ఎవరు, ఎప్పటికప్పుడు అప్డేట్స్కు సంబంధించి ఎవరు ఉన్నారని చెప్పేసి ఆయన తెలంగాణ భవన్కి ఎవరెవరు వస్తున్నారు, ఇక్కడ జరిగే ప్రెస్ మీట్లలో పార్టీ కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి భవన్లో ఉండేటువంటి సిబ్బందితోటి మాట్లాడి ఆరాధిస్తున్నారట. అటు త్వరలో ఆ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు కాబట్టి వాళ్ళకే, అటు రాష్ట్ర కమిటీలో కావచ్చు, ఇతర జిల్లా కమిటీలో కావచ్చు, పార్టీలు యాక్టివ్గా ఉంటున్న వాళ్ళకే ఏమంటారు అవకాశం ఇచ్చి కొన్ని బాధ్యతలు అప్పగించి, పార్టీ బాధ్యతలు అప్పగించి కొన్ని పదవులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికే ఇది చేసే విధంగా కేసీఆర్ ఈ నివేదిక తెప్పించుకుంటున్నారని చెప్పేసి మనకు ఇక్కడ స్వేచ్ఛలో వచ్చినటువంటి ఒక కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక